తీవ్రవాదం దేశంలో జరుగుతున్న మారణ హోమం. ఈ హోమంలో బలైపోయిన ఎంతో మంది అమాయకులు తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాథలుగా మిగిలిన పసిపిల్లలే దీనికి సాక్ష్యం. ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ తీవ్రవాద అనే మహమ్మారి మాత్రం దేశానికి పట్టిన వైరస్ లా పెరుగుతూనే ఉంది. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం, కానీ కొంతమంది మృగాలు ఇదే పదాన్ని అడ్డు పెట్టుకుని దేశాన్ని రక్తశిఖరంగా మారుస్తున్నారు. ఒక చదువుకున్న వాడు 100 మంది చదువుకున్న వాళ్ళని తయారు చేసినట్లు ఒక టెర్రరిస్ట్ 100 మంది టెర్రరిస్టులు తయారు చేస్తాడు. ఆ టెర్రరిజాన్ని మనం ఆ ఒక్కడితోనే మనం అంతం చేయగలిగితే టెర్రరిజాన్ని పూర్తిగా నాశనం చేయొచ్చు. మంచికి చెడుకి మధ్యలో ఉండే ఒక తీవ్రవాది కదే మా ఈ టెర్రరిస్ట్. హలో ఖాన్. హలో. మన ఆశయానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఈ రోజు నైట్ కల్లా మన ఆర్డిఎక్స్ మన చేతికి వస్తుంది. సిటీలోని 5 ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబులు పెట్టమని కమాండర్ నుంచి ఆర్డర్ వచ్చింది. నువ్వు సిద్ధంగా ఉన్నావుగా? నీ మీద ఎవరికి అనుమానం లేదుగా? అబ్దుల్, నన్ను నమ్మి కమాండర్ ఈ పని ఇచ్చారు. చాలా పర్ఫెక్ట్ గా పూజ చేద్దాం, అందులో ఎటువంటి సందేహం లేదు. రేపు సాయంత్రం సరిగ్గా 4 గంటలకి ఒకేసారి అన్ని చోట్ల బాంబులు జరగాలి. సిటీ మొత్తం శ్మశానంగా మారిపోవాలి. నువ్వు ఊహించిన దానికన్నా 100 రెట్లు ఈ సిటీ రక్త శిఖరంగా మారింది. ఇక్కడ ప్లాన్ చేసింది ఖాన్. ఈ బ్లాస్ట్ ని ఆపడం దేవుడి వల్ల కూడా కాదు. అరే ఖాన్, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను రా. హాయ్, దిస్ ఇస్ సలీం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. నైస్ టు మీట్ యూ. హో, చేతులు కట్టేశారు కదా. వినయ్, బడి కట్లిప్పు. చెప్పురా, డిస్కషన్ ఎక్కడి నుంచి షురూ చేద్దాం? నువ్వు నన్ను బందీ చేసినంత మాత్రాన జరగకుండా మారదు. ఇక్కడ క్వశ్చన్ పేపర్ నాది, ఆన్సర్ పేపర్ నీది. ఇది కాకుండా ఒక్క అక్షరం ఎక్కువ మాట్లాడినా కొడక నీ కథ ఇక్కడే క్లోజ్ అయిపోద్ది. వినయ్, ఒకే ఒక క్వశ్చన్. రామ్, హూ ఈస్ హీ? మనకున్న అన్ని లింక్స్ కట్ అయిపోయినాయి సార్. ఇప్పుడు ఎలా? వీడిని ఫోన్ మాట్లాడుతుంటే పట్టుకున్నాం, కానీ ఇప్పుడు వీడి జేబులో ఫోన్ లేదు. అంటే దారిలో ఎక్కడో పడిపోయింది. కమాన్, ఎస్ ఎస్, కమాన్.
ఇందులోని నంబర్స్ వెంటనే ట్రేస్ చేయి. వీళ్ళెవరో నాకు వెంటనే తెలియాలి. యూ హావ్ జస్ట్ 3 hours ఆఫ్ టైం. గో. ఇంకా ఎవడో ఉన్నాడు. దొరుకుతావురా. ఐ విల్ గెట్ యు బ్లడీ. నేనేం చేస్తారు? చంపేస్తారా? ఎన్కౌంటరా? చెప్పండి. రే, నా సంగతి మీకు సరిగ్గా తెలీదు. నాకేమన్నా జరిగితే మా కమాండర్ మిమ్మల్ని ఊరికినే వదలడు. రే, నువ్వు పెద్ద క్రిమినల్ అయి ఉండొచ్చు, కానీ నేను ఇంట్రోగేట్ చేయడానికి వచ్చేది నీకన్నా పెద్ద తిక్కలు నా కొడుకు. సో ఖాన్, ఏంటి నీ పేరు నాకెలా తెలిసిందనా? మేం పోలీసులురా. ఆ ఒక్క క్వాలిఫికేషన్ చాలు మేమేంటో చెప్పడానికి. పోలీసులు? మీ పోలీసులే సరిగ్గా ఉంటే మా లాంటి టెర్రరిస్టులు ఎందుకు పుడతారా? రే, పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జిహాద్ అనే ఒక్క పదంతో సిటీలో మారణ హోమం సృష్టిస్తున్నారు. జిహాదీకి అర్థం నీకేం తెలుసురా? నువ్వు ఖురాన్ని చదువుతావు, కానీ నేను ఫాలో అవుతా. నువ్వు ముసల్మాన్ అయితే నేను ముసల్మానేరా. మనుషుల్ని చెప్పమని ఏ మతంలో చెప్పారా మీకు? నేను ఫాలో అవుతుంది కూడా జిహాద్ అనే పదమే. శాంతి పద్ధతుల్ని కాపాడటం కోసం నీలాంటి కుక్కల్ని ఎంతమంది నైనా కాల్చి చంపేస్తా. సలీం, ఒక ముసల్మాన్గా చెప్తున్నా, మళ్ళాంటి వాళ్ళకి ఈ దేశం ఎప్పుడూ ద్రోహమే చేసింది. ఎప్పటికైనా గెలిచేది మేమే. గెలిచే వైపు వచ్చాయి. ఊరిని నన్ను నీలో కలవమంటావా? ఆ పరిస్థితి వస్తే నన్ను నేను కాల్చుకొని చేస్తానురా. ఇంకోసారి నా నిజాయితీని హేళన చేస్తే మ్యాగ్జైన్ మొత్తం బాడీలో దిగుద్ది. మీరు నన్ను చంపినంత మాత్రాన మా నెట్వర్క్ ఆగదరా. అలా ప్రయత్నించిన చాలా మంది ఆఫీసర్స్ బూడిదైపోయారు. అసలు ఈ కాకి యూనిఫామ్ అంటే ఏంటో తెలుసారా? నిజాయితీ, నమ్మిన వాళ్ళని ఆదుకునే నిజం. నీలాంటి రాక్షసుల్ని అంత చేస్తే నరసింహుడి అవుతారా? ఈ దేశానికి సేవ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉన్నందుకు గర్విస్తున్నాను రా. నిన్ను చూస్తే ఇప్పటి వరకు కోపం వచ్చింది, ఇప్పుడు జాలేస్తుందిరా. ఎస్పీ ఫిరోజ్, 1986 గోల్డ్ మెడలిస్ట్, తెలుసా? షట్ అప్. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. హీస్ ఎ గ్రేట్ పోలీస్ ఆఫీసర్. నీకు ఆయన ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ మాత్రమే, కానీ నాకు ఆయన కన్నా తండ్రే. ఏంటి? ఎస్పీ ఫిరోజ్ గారు మీ నాన్నగారా? అవును. రాజకీయ కుట్రలు, డబ్బుల కోసం ఓట్లేసే జనాలు, ఇవన్నీ కలిసి మా కుటుంబాన్ని సర్వనాశనం చేసినాయి. మా నాన్న నమ్ముకున్న ఇదే కాకి డ్రెస్ ఆయన్ని ముంచేసింది. ఒక నిజాయితీ గల మనిషికి ఈ దేశం ఎప్పుడూ ద్రోహమే చేసింది. అందుకే ఈ దేశం అంటే నా కోపం. ఐ హేట్ ఇండియా. నీకు అండై ఉండేవాడు చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయాడు. చెడుని ఎంచుకొని నువ్వు టెర్రరిస్ట్ అయితే, మంచిని ఎంచుకొని వాడు పోలీస్ అయ్యాడు. వాడెవడో కాదురా, నేనేరా. నేనే ఫిరోజ్ గారు. నాకు నానేరా. నా దేశానికి హాని జరుగుతుందని తెలిస్తే సొంత తమ్ముడిని కూడా లెక్క చేయను. నేనే కాదురా, ఈ దేశం కోసం ప్రారంభించే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అంతే. అంతేరా, అంతే. దేశం కోసం సిన్సియర్గా పనిచేసే ఏ పోలీస్ ఆఫీసర్కైనా డ్యూటీ ఫస్ట్, సెంటిమెంట్స్ నెక్స్ట్. జై హింద్.